అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. ఈరోజైతే నేను మొన్న మాఘ పౌర్ణమి రోజు వ్లాగ్ అనమాట ఇది. ఆల్రెడీ నేను షార్ట్స్‌లో పోస్ట్ చేశానండి. అమ్మవారికి పూజ అది చేసుకున్నామనమాట. అయితే ఎలా చేసుకున్నాను ఏంటనేది ఈ వ్లాగ్‌లో క్లియర్‌గా చూపిస్తాను. అలాగే చాలా డౌట్స్ అడుగున్నారనమాట. మా అమ్మవారి కుండ గురించి మందిరంలో. కొన్ని డౌట్స్ కూడా క్లియర్ చేసేస్తాను. ఇంకా ఇదిగోండి పూజ కోసమైతే పూలు అవి తెచ్చున్నారు కదా! వాటిని ఏవైతే ఇప్పటి వరకు పూజకు కావాలో వాటిని ఉంచేసి, మిగిలిన వాటన్నింటిని కూడా సర్ది బాక్సుల్లో ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నా. అలా అయితే మనకు కొంచెం ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఇంటి ముందుకి పూలు వస్తాయి, రావు. అదే పనిగా మార్కెట్‌కి వెళ్ళి తెచ్చుకోవాలంటే అవ్వదు కదా! అలా ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఇలా స్టోర్ చేస్తూ ఉంటాను. అలాగే ముందు రోజే ఇల్లంతా కూడా శుభ్రం చేసేసుకున్నానండి. కర్టెన్స్ అని, సోఫా కవర్స్ అని, ఇంకా చిన్న చిన్న క్లీనింగ్స్ అవన్నీ గూడా. ఇదొచ్చేసి ప్లాంట్ మనకి హ్యాంగింగ్ ఉంది గదా! దాన్నొకటి వాటర్‌లో ఏసి పెట్టాను. చూడాలి రూట్స్ వస్తాయేమో అని చెప్పి ఈసారి అలా ట్రై చేశాను. ఇంక ఇల్లంతా కూడా క్లీన్ అయిపోయింది గదా! అలా ఒక క్లిప్పింగ్ అనేది తీసున్నాననమాట. సోఫా కవర్స్ కూడా మార్చేసుకున్నా. ఇంకా మన ఇంట్లో ఇంకా పండగలన్నా, పూజలన్నా ఎలాగైనా క్లీనింగ్స్ అనేవి డిఫరెంట్‌గానే ఉంటాయి గదా! ఇంకా అలాగే నేను కూడా బెడ్‌షీట్స్ అవన్నీ మార్చేసి ఇంక ఇవన్నీ చూసుకున్నాననమాట. అలాగే మామిడాకులు కొన్ని బంతిపూలు అవి తెచ్చారు. ఇంకా వీటిని కుట్టేసుకోవాలి. ఇంకేంటంటే పూజ అంటే ఇంకా చాలా శుద్ధిగా చేసుకోవాలి గదా! అలాగే ఈరోజు అమ్మవారి కుండలోని ఒడి బియ్యము అవన్నీ తీయడము, మళ్ళీ ఒడి నింపడము, ఇంకా తాంబూలం ఇవ్వడం ఇవన్నీ ఉంటాయి. అలాగే నైవేద్యాలు కూడా కొంచెం అవి డిఫరెంట్‌గానే ఉంటాయండి. వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. లైక్ చేయడం వల్ల కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళకు వీడియోస్ అనేవి ప్రమోట్ అవుతాయి. అలాగే ఇంకా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. ఇంకా చెప్పాను కదా! ఈరోజు పూజ ఉంటుందని చెప్పి మందిరం అది ఈరోజే శుభ్రం చేస్తున్నా. బేసిక్‌గా నేను ఎలా అంటే ముందు రోజు ఇప్పుడు ఈరోజు పండగ ఉందనుకోండి, ముందు రోజే మందిరం అంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను. కానీ అన్ని పండగలకు ఈ పండగకు చాలా డిఫరెంట్ ఉంటుంది మా ఇంట్లో. ఇయర్లీ వన్స్ మాఘ పౌర్ణమి రోజు ప్రతిసారి చేసేది ఇదే అనమాట. ఇంకా దేవుడి పటాలు ఎందుకు శుభ్రం చేయను ముందు రోజంటే, అమ్మవారి కుండ ఏ రోజైతే ఒడి నింపుతామో ఆ రోజే శుభ్రం చేయాలి. ముందు రోజు చేసి నెక్స్ట్ డే చేయడానికి ఉండదు. అందుకని ఇంకా పటాలు ఒకసారి, అమ్మవారి కుండ ఒకసారి ఎందుకని చెప్పి అన్నీ కూడా ఒకే రోజు పెట్టుకుంటాను. ఇంకా పటాలవి అన్నీ కడిగేసి, అలంకరించేసి, బొట్లు అవి పెట్టి క్లీన్ చేసి పెట్టేశానండి. అలాగే నైవేద్యాలు కదా! మరి శుద్ధిగా చేయాలి కాబట్టి ఇక్కడ స్టవ్ అది అంతా కడిగేసి, ఇక్కడ బొట్లవి పెట్టేసుకున్నాను. అలాగే ఇదిగో గోమాత దగ్గర చక్కగా పూలవి సర్దుకున్నాననమాట. అందంగా ఉంటుంది. అలాగే గోమాతను పూజించినట్లు ఉంటుందని చెప్పి. ఇంకిక్కడైతే వంటలు స్టార్ట్ చేశాను. పూజ అనేది తర్వాత ఉంటుందండి. నైట్ ఏమో నేను ఈవినింగ్ దీపారాధన చేసినప్పుడు బొబ్బర్లనేవి నానబెట్టాను. వీటిని బొబ్బర్లు అంటారండి. ఇందులో సైజెస్ ఉంటాయి 2, 3 టైప్స్. నేను మీడియం సైజ్ తీసుకున్నా. ఇవేంటంటే ముఖ్యంగా నైవేద్యం కింద ఇస్తాము. అది సాల్ట్ వేయకుండా ఉడికించాలి. అలాగే భక్షాలు మెయిన్ అనమాట. మరీ పెద్ద సైజులో కాకపోయినా చిన్న చిన్న సైజులో అయినా భక్షాలనేవి ఇవాళ కంపల్సరీగా చేయాలి. నేను ఎలా చేస్తానంటే క్వాంటిటీ సేమ్ ఉంటుందండి. ఈక్వల్‌గా 1 గ్లాసు శనగపప్పు తీసుకుంటే సేమ్ గ్లాస్‌తో బెల్లము, సేమ్ గ్లాస్‌తో పిండి అలా తీసుకుంటా అనమాట. శనగపప్పు అంతా కూడా శుభ్రంగా కడిగేసి మళ్ళీ దాంట్లో వాటర్ అది ఏసేసి ఉడికించేసేస్తాను. ఇంకా స్టవ్ పైన అవి పెట్టేసామంటే అవి ప్రెషర్ వచ్చేస్తుంటాయి కదా! ఈలోగా వేరే పనులవి చేసుకుంటూ ఉంటాను. ఇంకా చాలా పనులుంటాయి. అసలు చెప్పడానికి ఉండదు. అసలు మొత్తం నించొని చేసే పనులే ఉంటాయండి. భక్షాలనేసరికి మనకు పిండి బాగుండాలి. దీనికేంటంటే నేను మైదా ఒకటి, అలాగే పేని రవ్వ యూజ్ చేస్తాను. దీన్ని పేని రవ్వ అంటారండి. బొంబాయి రవ్వ కంటే కూడా చాలా సన్నగా ఉంటుందిది. దీనివల్ల ఏంటంటే మనకు పిండి అచ్చం మైదానే కాకుండా ఇది యాడ్ చేయడం వల్ల సాగడానికి ఈజీగా ఉంటుందన్నమాట. మనకు భక్షాలు కూడా చాలా సాఫ్ట్‌గా అలాగే పల్చగా వస్తాయి. ఇది చక్కగా కలిసిపోతుందన్నమాట ఇందులో. పిండి, రవ్వ అంతా కూడా ఒకసారి కలిపేసి ఇందులో వాటర్ క్వాంటిటీ ఎంతైతే మనకు కావాలో అంత యాడ్ చేసుకుంటూ కలిపేసేయడమే. ఇంకా వాటర్ ఒకసారి యాడ్ చేసామంటే స్పూన్‌తో పనుండదు. చక్కగా చేత్తో కలిపేసేయడమే అనమాట. ఇంకొకటేంటంటే ఈ టైంలో కొంచెం లైట్ పించ్ ఆఫ్ సాల్ట్ కూడా ఏసుకోవచ్చు. ఇంకా ఏంటంటే మొత్తం కూడా కలిపేయడమే. నేనేంటంటే ఇక్కడ మనకు భక్షాలకు సరిపడే కంటే కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేశాననమాట ఈ పిండి.
ఎందుకంటే మా పెద్దబ్బాయికి ఈ పిండితో చేసే చపాతీలంటే చాలా ఇష్టం. అందుకని ఇది మళ్ళీ మళ్ళీ సెపరేట్‌గా చేయను కదా! ప్రతిసారి పేని రవ్వను ఉపయోగించను. అందుకని ఎలాగో కలుపుతున్నాను గదా! కొంచెం ఎక్కువగా కలిపి తీసి పెట్టి ఎప్పుడైనా చేద్దాం అని చెప్పి ఒకేసారి ఎక్కువ కలిపేస్తున్నా. ఇది ఎలా ఉంటుందంటే మనకు ఫైనల్‌గా చాలా సాఫ్ట్ వస్తుంది. మొత్తం కూడా చక్కగా కలిపేసి కాస్త గట్టిగా కాకుండా కాస్తంత మెత్తగా కలుపుకోవాలి. ఫైనల్‌గా కొంచెం ఆయిల్ వేసి మళ్ళొక్కసారి కలిపి ఇంకా చూసారు కదా రవ్వంతా కలిసిపోతుందనమాట. పిండిలాగా మారిపోతుంది. ఇంకా లాస్ట్‌లో దీన్ని చక్కగా ఆయిల్ అది బాగా వేసేసి క్యాప్ అనేది పెట్టామంటే బాగా నానిపోతుంది. ఆల్మోస్ట్ నేను ఫస్ట్ చేసింది ఈ పనే కదా! నేను లాస్ట్‌లో మళ్ళీ భక్షాలు చేయడం మొదలుపెడతా అనమాట. అప్పటి వరకు చాలా సాఫ్ట్ అయిపోతుంది. ఇంక ఇక్కడేంటంటే గుమ్మాలవి శుభ్రం చేశాను. అయితే ఈ పనులన్నీ నాకు ఇవాళ ఎందుకు లేట్ అయ్యాయంటే చాలా పనులుంటాయని చెప్పాను గదండీ! అందులోనూ పిల్లలకి స్కూల్ ఉంటుంది. వాళ్ళ వరకు ఇంకా బ్రేక్‌ఫాస్ట్ మళ్ళీ వాళ్ళకి లంచ్ బాక్స్‌లు అన్నీ చేసి పంపించేసి, అప్పుడు నేను మళ్ళీ స్టవ్ కడిగేసి, మళ్ళీ నేనొకసారి మళ్ళీ తలస్నానం అది చేసేసుకొని, ఈ పనులన్నీ మొదలుపెట్టుకున్నాను. సో, అందుకని కాస్త నిమ్మలంగానే నెమ్మదిగా చేసుకున్నా. హడావిడి పడుకుంటూ అలా ఏం చేయలేదు. ఎలాగో మధ్యాహ్నం 12 వరకు నైవేద్యాలు ఇస్తాం కాబట్టి టైం అనేది పడుతుంది. ఇంకా ఇదిగోండి ముగ్గు అది వేసుకున్నాను. అలాగే ఇక్కడేంటంటే పప్పు ఉడికిపోయింది కదా! వాటర్ అది తీసేసి చక్కగా అందులో బెల్లం వేసి చిన్న మంట మీద అది మగ్గుతూ ఉంటుంది. ఈలోగా నేను పువ్వులవి కట్టేసుకుంటున్నా. గుమ్మాల కోసం అనమాట. ఇవేంటంటే మార్నింగ్ తెచ్చారు. ముందు రోజు తెచ్చుకోలేదు. అందుకని చెప్పేసి ఇక్కడ ఇవన్నీ కుట్టేసుకుంటున్నా. మా పెద్దబ్బాయి ఉండుంటే చక్కగా ఇలాంటి హెల్ప్స్ అవి చేసేవాడు. కానీ ఇంకా వాళ్ళకి స్కూల్ ఉంది గదా! అందుకని ఇంక అన్నీ గూడా నాకే అయ్యాయన్నమాట. అటు వంటను బ్యాలెన్స్ చేసుకుంటూ, ఇటు ఈ పనులు, మళ్ళీ ఇంక అవన్నీ దీపారాధన చేయడము, ఇవన్నీ గూడా చూసుకున్నాను. పూలవి అన్నీ కట్టేసి, గుమ్మాలకవి కట్టిన తర్వాత మళ్ళీ కిచెన్‌లోకొచ్చేయడమే. చాలా నైవేద్యాలుంటాయి ఈరోజు. భక్షాలు, అలాగే జొన్న కుడుములు, అలాగే వంకాయ కర్రీ, పచ్చి పులుసు, పులగం ఇవన్నీ ఉంటాయి. ఇదంతా చక్కగా కలిసిపోయింది గదా! ఇప్పుడు ఇది ఉడికిపోయింది గదా! పక్కన పెట్టేస్తే చల్లారిపోతుంది. ఈలోగా ఇది పులగం కోసం కొంచెం పెసరపప్పు డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఇదేంటంటే మంచి కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టేసేయడమే. హై ఫ్లేమ్ పెట్టామనుకోండి మాడిపోతుంది. ఫ్లేవర్ అస్సలు బావుండదు. ఇంకా నన్ను చాలా సార్లు అడిగిన కామెంట్ ఏంటంటే, "ఈ కుండలో ఏముంటుంది? అసలు ఏం కుండ మీరు పూజ గదిలో పెట్టుకున్నది" అని చెప్పి. అయితే ఎల్లమ్మ, శుంకులమ్మ, జమ్ములమ్మ అని చెప్పి అన్ని పేర్లతో అమ్మవారిని పిలుస్తూ ఉంటారు. మా గ్రామ దేవత అండి. బేసిక్‌గా తెలంగాణలో ఎరుపు రంగులో ఉండే కుండను పెట్టి అమ్మవారిలా భావించి కొలుస్తారు. మేమేంటంటే మా అత్తగారు కర్నూలు వైపు అనమాట. నందికొట్కూరు అవతల మా గ్రామము. అక్కడేంటంటే ఇలాంటి కుండలు, నల్ల కుండల్ని పూజిస్తారు. అక్కడే ఆ ప్రాంతాన్ని బట్టి ఒక్కోలా ఉంటుంది కదా! ఆ ఏరియాలో మొత్తం గూడా ఇలాగే చేస్తుంటారు. అలా మేము మాఘ పౌర్ణమి రోజు కుండలో నింపిన బియ్యాన్ని తీసి మళ్ళీ కొత్తగా ఫ్రెష్‌గా కడిగేసి ఆ బియ్యాన్ని ఇప్పుడు నైవేద్యం కింద వండుతామన్నమాట. ముందు నుంచి ప్రాసెస్ ఇలాగే ఉంటుంది. కుండలో బియ్యం వేసి ఉడికించి ఇలాగుంటుందన్నమాట. ఇంకా ఆ రైస్‌లో కొంచెం ఆ వేయించిన పెసరపప్పు, నెయ్యి వేసి ఉడికించేయడమే అన్నంలాగా. అలాగే ఇక్కడేంటంటే జొన్న కుడుముల కోసం ఒక ప్యాన్‌లో వాటర్, బెల్లం వేసి మగ్గిన తర్వాత అందులో కొంచెం నెయ్యేసేసి జొన్న పిండిని చక్కగా కలిపేసి దీన్ని ఇదిగోండి ఇలా కుడుముల్లాగా చేస్తూ ఉంటాను. ఈ కుడుములేంటంటే ఆవిరికి ఉడికించాలి. మన కుడుములు అంటేనే ఆవిరికి ఉడికించేవి గదా! ఇలా అన్నీ గూడా ఇష్టం వచ్చినట్టు ఏ షేప్ అయినా చేసుకోవచ్చు. ఇలాగే చేయాలని ఏం లేదు. నేనైతే ఇలా చేస్తుంటాను. చక్కగా ఇడ్లీ ఉడికించినట్లుగా ఉడికించడమే. ఇంతకుముందు జొన్న పిండి సాగకుండా రొట్టె చేసేటప్పుడు వేస్ట్‌గా మిగిలిపోయే పిండిని నేను ఏం చేస్తానో చెప్తానన్నాను కదా! ఇదే అనమాట. బావుంటుంది. హెల్తీ గదా! ఇంకా ఇక్కడ అమ్మవారికి కంపల్సరీగా చేయాలి కాబట్టి ఈరోజు ఇదొకటి చేస్తున్నా. అది ఉడికేలోగా ఇక్కడ నేను పూర్ణం రుబ్బుకుంటున్నాను. పవర్ ఇప్పటికే ఒక 4, 5 టైమ్స్ పోయింది. ఇంకా ఎలాగైనా తొందరగా వస్తుందా అని వెయిట్ చేశాను గానీ, పోయినప్పుడల్లా దాదాపు ఒక 1 అవర్ అలా పోయిందండి. సరే అమ్మవారి వరకైనా కొన్ని చేయగలను కదా అని చెప్పి ఇక్కడ కొంచెం పూర్ణమైతే రుబ్బుకుంటున్నాను. ఇదంతా రుబ్బి ఒక 4, 5 అయ్యేంత వరకు పూర్ణం రుబ్బగానే పవరొచ్చిందనమాట. అయితే నాకనిపించింది అమ్మవారు ఇలా రోట్లో రుబ్బిన పూర్ణంతో చేయించుకోవాలనుకున్నారేమో, అందుకే ఈరోజు ఇలా జరిగిందేమో అనిపించింది. అయితే వంటలన్నీ అయ్యాయి. ఫైనల్‌గా మిగిలిపోయేది ఇదొక్కటే అనమాట. టైం పడుతుంది కదా ప్రాసెస్. అందుకని ఈరోజు ఇలా జరిగింది. కానీ ఏది ఏమైనా నాకైతే భలే నవ్వొచ్చింది. అప్పుడు వరకు
అసలు పవర్ కోసం ఎంత వెయిట్ చేశానో, ఇంకా వస్తదేమో, ఇంకెప్పుడైనా వస్తదేమో అని చెప్పి అలా మిక్సీలో వేసి వెయిట్ చేస్తా ఉన్నాను. కానీ అది ఫైనల్‌గా రాలేదు. అలాగ జరిగిందనమాట. ఇంక ఇదిగోండి భక్షాలయితే చేసేస్తున్నా. చక్కగా అరటాకు మీద వేసి పూర్ణం పూర్ణం ఒకటి ఎక్కువ పెట్టుకుంటాను. పిండి తక్కువ అనమాట. కొంచెం ఇదంతా ఆయిల్ ఎక్కువ పట్టే వంటకమే. కాకపోతే అందుకని నేను నెయ్యి వేసి కాల్చను. నెయ్యి వేసి కాల్చి మళ్ళీ తినేటప్పుడు మా వాళ్ళు నెయ్యి వేసుకుంటారు. అందుకని చెప్పి నూనెతోనే కాలుస్తాను. నెయ్యి అనేది ఎక్కువ వెగటొచ్చేస్తుంది. ఇంకా అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ అమ్మవారి కుండ కడిగి చక్కగా పూజించుకున్నాను. పసుపు, కుంకుమ ఇవన్నీ పెట్టి సున్నంతో చక్కగా తెల్లగా అలా రాస్తామన్నమాట. అలాగే అందులో కొంచెం పసుపు, కుంకుమ, ఒడిబియ్యం అన్నీ వేసేసి ఇక్కడ కల్లు అంటే గ్రామదేవత కదండీ! ఇలాగే చేస్తుంటామన్నమాట. అన్ని పూజలకు, ఈ పూజలకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. కల్లు అనేది లేకపోతే ఈ ప్లేస్‌లో బెల్లం నీళ్ళు కలిపి వేస్తారనమాట. పరశురాముని ముంతలు అంటారు దాన్ని. అలాగే ఇదిగోండి అరటాకులో చక్కగా అమ్మవారికి పులగం, పచ్చిపులుసు, వంకాయ, బెబ్బర్లు, జొన్న కుడుములు, భక్షాలు ఇవన్నీ చేసి పెట్టాననమాట. ఇంకా అమ్మవారి కుండ చుట్టూ కూడా మేమెప్పుడూ నిమ్మకాయలు అవి పెడుతుంటాము. ఇవి మరుసటి రోజు ఏంటంటే కాశీ ముల్లుకు పెట్టేసుకుంటామన్నమాట. ఇదిగోండి నిత్య దీపారాధన ఈరోజు ఇలా జరిగింది. అలాగే సపరేట్‌గా అమ్మవారి కుండకు మాత్రం ఇలా చక్కగా కంకణాలు ఇవన్నీ పెట్టి వేపాకులనేవి కంపల్సరీగా పెడతామండి. వేపాకులు, నిమ్మకాయలు ఇలాంటివి. యాక్చువల్‌గా ఇంట్లో పెద్దవాళ్ళుంటే అంటే మా అత్తగారు ఉన్నప్పుడు ఆమె అమ్మవారి కుండను ఎత్తుకొని పూజ చేస్తుండేదనమాట. ఈ పూజ మొదటిసారి చేసినప్పుడు కుండలో వండిన పులగంతో సహా అమ్మవారి గుడి చుట్టూ తిరిగి గండదీపం మోసి అలాగే ఆ కుండను కూడా పూజిస్తామన్నమాట. అది ఫస్ట్ సారి చేసినప్పుడు గుళ్ళో ప్రాసెస్ అలాగుంటుంది. అత్తమ్మ పోయిన తర్వాత అది నాకొచ్చిందనమాట అదృష్టము. ఇంకా నేను అప్పటి నుంచి 3 టైమ్స్ ఇయర్లీ వన్స్ అలాగా మా ఊర్లోనే చేసుకున్నాము. అమ్మవారి గుడి చుట్టూ గండదీపం ప్రదక్షిణ చేసి అలా చేస్తుంటామన్నమాట. ఇప్పుడేంటంటే మాఘ పౌర్ణమి రోజు ఇంట్లో ఇలా చేసుకుంటూ ఉంటాము. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే. ఒకవేళ ఆ రోజు చేయడానికి అడ్డు వచ్చినా మాఘమాసంలో ఏదైనా మంగళవారం కానీ లేదా శుక్రవారం కానీ అలా చేసుకుంటూ ఉంటాము. మరి ఇంకా ఇంటి దగ్గరైతే గుమ్మం దగ్గర ఇలా అలంకరించుకున్నాను. చాలా బాగా అనిపించింది. చాలా పాజిటివ్‌గా ఇవాళంతా కూడా ప్రశాంతంగా అనిపించింది. సాయంత్రం పూట చక్కగా ఇంటి ముందు ధూపం అది వేసుకున్నానండి. ఇల్లంతా చూపించి ముఖ్యంగా అమ్మవారికి వేయవలసింది ధూపం అనమాట. ఆవు పిడకలు అవి కాల్చేసి ధూపం అనేది వేసుకున్నాను. గుమ్మం దగ్గర కూడా చక్కగా పసుపులు అవి రాసుకున్నాను కదా ఉదయము. ముగ్గులైతే ఈరోజు చిన్నగా వేసుకున్నాను. ఎక్కువ సమయం లేదు కాబట్టి. నిన్నటి వ్లాగ్‌కి కొన్ని కామెంట్స్ వచ్చాయండి. ఈ వీడియోలో ఆన్సర్ చేయలేకపోయాను. నెక్స్ట్ వ్లాగ్‌లో తప్పకుండా ఆన్సర్ చేస్తాను. మరి ఇదండి ఇవాల్టి ఈ వ్లాగ్. ఎలా అనిపించిందనేది కింద కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ పూజ గురించి మీకు తెలుసుంటే తప్పకుండా కామెంట్‌లో చెప్పండి.